అంటే బయట వీళ్ళకి బజ్ క్రియేట్ అవుతుంది వాళ్ళ అమ్మాయినా ఇండైరెక్ట్ చెప్పిందంట. లేదు ఇండైరెక్ట్ ఏం కాదు, డైరెక్టే ఆవిడ చెప్పింది. వీళ్ళతో వెళ్తే మాత్రం వీళ్ళతో ట్రావెల్ చేయడం వల్ల నీకేం పోద్ది, పొల్యూట్ అయ్యాడు ఆల్రెడీ. నిఖిల్ అనేవాడు పొల్యూట్ అయ్యాడంటే కారణం మెయిన్ పృథ్వీ, యష్మి, ప్రేరణ వాళ్ళు. వీళ్ళందరూ సపరేట్ జోన్ లో ఆడుతున్నారు, సపరేట్ గ్రూప్ గేమ్ ఆడుతున్నారు కాబట్టి వాళ్ళకి ఎక్కువ కూడా నెగిటివిటీ పెరిగింది. ఎక్స్పెషల్లీ నిఖిల్ కి ఒక్కడికే ప్యారలల్ మైండ్ ఉంది. టేస్టీ తేజ ఫ్యామిలీ వీక్ ని కట్ చేశారు. కట్ చేసినప్పుడు అందరూ రియలైజ్ అవ్వాలి ఫ్యామిలీ వీక్. ఎవరికాడే వెళ్ళి బిగ్ బాస్ దగ్గరికి వెళ్ళి బిగ్ బాస్ నా ఫ్యామిలీ వీక్ ని సాక్రిఫైస్ చేస్తాను ప్లీజ్ వాళ్ళ అమ్మ నాన్న పిలవండి అన్నం కాదు. అదే మనం చేసిన తప్పు, నా తప్పు వల్లే వీడి ఫ్యామిలీ పోయింది కదా అని రిలీజ్ అయ్యాడు. ఎవరు? నిఖిల్. నిఖిల్ నేను చెప్పాను రా, నువ్వు అక్కడ గోడుగుడ్డు వేసిన విధానం నాకు నచ్చక నీ పేరు చెప్పా, నా వల్లే కనుక ఎఫెక్ట్ జరిగితే నిజంగా నేను చాలా బాధపడతాను రా, నాకు ఈ ఫ్యామిలీ వీక్ కూడా అంత ఆనందాన్ని ఇవ్వదని డైరెక్ట్ గా ఓపెన్ అప్ అయ్యాడు. ఆ యాటిట్యూడ్ కి ఇస్తా నేను నిఖిల్ కి నెంబర్ 1 యాటిట్యూడ్. అది కావాలి జనాల్లో. ఆ రియలైజేషన్ ఎవరికి లేదు. పోతే పోయింది, వాళ్ళ ఫ్యామిలీకి పోతే నాకెందుకు, నా ఫ్యామిలీ వస్తుంది అన్న ద్వారంలోనే అందరూ ఉన్నారు. నిఖిల్ అలా ఆలోచించట్లేదని నాకు బాగా అర్థమైంది. నబీలు వాళ్ళ అమ్మగారు అంటే ఒక రకంగా చూస్తే ఫ్యామిలీస్ వచ్చిన వాళ్ళలో వీళ్ళ యాటిట్యూడ్స్ ని బట్టి తల్లిదండ్రులు ఉండడం, వాళ్ళ జీన్స్ వీళ్ళకి రావడం నాకు బాగా అనిపించింది. నిఖిల్ ఎంత కూల్ గా మాట్లాడుతున్నాడు, ఎంత అంటే ప్రశాంతంగా ఉన్నాడు మనిషి, వాళ్ళ అమ్మగారిని చూస్తే అర్థమైంది. అలాగే నబీలు ఎంతవరకు మాట్లాడాలో అంతవరకే మాట్లాడే విధానం వాళ్ళ అమ్మగారిని చూస్తే అర్థమైంది. అంటే వీళ్ళిద్దరు కూడా ఎవరిని నెగిటివ్ చేయలే. అర్థం, మీరు అందరూ బాగానే ఆడుతున్నారు, హీట్ ఆఫ్ ద మూమెంట్ కొన్ని జరుగుతూ ఉంటాయి అని వాళ్ళు మాట్లాడిన విధానం బట్టే ఈ కొడుకుల ప్రవర్తన ఉండడం నిజంగా అదే ఏ మొక్క ఆ పండు కాస్తుందని సామెత ఉన్ననే ఉంది. అలాగే వాళ్ళ నాన్నగారు వచ్చినట్టున్నారు, వార్నింగ్ ఇచ్చారు. యష్మికి వార్నింగ్ ఇచ్చారు. ఇప్పుడు కూడా తెలుసుకోకపోతే నీ అంత మూర్ఖురాలు ఇంకెవరు ఉండరు. నిజంగా చెప్తున్నా యష్మి, నీ నాన్నగారే అరే మగలే నీకు బయట నెగిటివిటీ ఎక్కువ ఉంది మగలే, నువ్వు చాలా గ్రూప్ గేమ్ ఆడుతున్నావు, నిన్ను చాలా మంది హేట్ చేస్తున్నారు బయట, నువ్వు మారాలి, ఇండివిజువల్ గా ఆడాలి అని చెప్పాడు కదా. కొట్టేసావు, గొర్రె తలకి ఊపినట్టు ఊపేసావు. ఇప్పుడు పాటించలేదు అనుకో, నువ్వు తండ్రికి వాల్యూ లేనట్టే, తండ్రికి వాల్యూ ఇవ్వనట్టే. తండ్రి క్లియర్ గా చెప్పండి, హింట్ ఇచ్చాడు. ఆల్రెడీ పిఠాపురం అబ్బాయి చెప్పినప్పుడు నువ్వు వెళ్ళా, ఆడియన్ లో ఒక అబ్బాయి చెప్పడం, ఆల్రెడీ ఆడియన్ లో ఒక అబ్బాయి చెప్పినప్పుడు చెప్పినప్పుడు కూడా వెళ్ళలేదనుకో, నీకు అసలు బుర్రే లేదని నేనైతే కన్సిడర్ చేస్తాను. ఈ వీక్ ఎలిమినేషన్ ఎవరు అవుతారని మీరు అనుకుంటున్నారా? ఖచ్చితంగా మగలాయ్ కూడా ఓటు తగ్గిపోయింది, ఓటు బ్యాంక్ మగలాయ్కి. తర్వాత విష్ణుప్రియకి తగ్గిపోయింది, పృథ్వీకి తగ్గిపోయింది. నీకు ఫ్యామిలీ వీక్ కట్ చేయడం తేజకి ప్లస్ అయిపోయింది, బాగా అయిపోయింది. గౌతమ్ ని అవాయిడ్ చేయడం, ప్రేరణ ఆర్గ్యుమెంట్ పెట్టుకోవడం గౌతమ్ ప్లస్ అయితే, ఫ్యామిలీ వీక్ ని కట్ చేయడం మన టేస్టీ తేజకి ప్లస్ అయిపోయింది. వీళ్ళిద్దరూ ఓటింగ్ లో పైన ఉన్నారు, వీళ్ళందరూ బత్తాయిలందరూ కింద ఉన్నారు. గ్రూప్ గేమ్ బత్తాయిలు. ఈ బత్తాయిల్లో ఏ బత్తాయి అయినా బయటకు రావచ్చు. యష్మి బయటకు వచ్చేది అనుకుంటా. యష్మి కష్టం, నాకు తెలిసినంత వరకు పృథ్వీ వచ్చావు. యష్మికి ఏంటంటే డాక్టర్ బాబు బాబాయ్ డాక్టర్ బాబు ఇప్పుడు ఎవడ కదపలేడు, కప్పు కూడా పట్టుకుపోతే ఎక్కువ కదిపితే. జై పవర్ స్టార్ మ్యాట్రజ్ అక్కడ చూపిస్తున్నాడు ఆల్రెడీ. ఆ ఇజాన్నే కాపాడుకుంటే మనోడు టాప్ 5 ఖచ్చితంగా. ఆల్రెడీ గౌతమ్ నిఖిల్ వాళ్ళ అమ్మాయి చెప్పింది నువ్వు జీతో జాగ్రత్తగా ఉండని, జీ జోలికి వెళ్ళొద్దని. జీ జోలికి వెళ్ళినప్పుడే నువ్వు నెగిటివ్ అవుతున్నావు అని. నీకు అంతకన్నా పెద్ద ఇంటే ఉంది. స్ట్రాంగ్ కంటెస్టెంట్ కి వాళ్ళ అమ్మ సజెషన్ ఇచ్చిందంటే వాడు ఎంత స్ట్రాంగ్ ఉన్నాడో మీ అందరికి అర్థం అవ్వాలి. యష్మి వాళ్ళ ఫాదర్ వస్తే నిఖిల్ వంగి దండాలు పెట్టి నీకు ఎలా అనిపించింది? అంటే మామగారు తరహాలో ఉన్నాడు కదా ఇప్పుడు నిఖిల్. ఇప్పుడు యష్మి మీద మనసు పడ్డాడు కదా, ఎక్కడ ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతారా అని కొంచెం భయపడ్డాడు. కానీ యష్మి వాళ్ళ నాన్న గౌతమ్ అంటే ఇష్టం అనుకుంటా, దగ్గరికి వెళ్ళి హగ్ చేసుకున్నాడు. గౌతమ్ వాటికి కొంచెం షై ఫీలింగ్ మాట, ఏమంటారో ఏం మాట్లాడతారో అని. కానీ మనోడు వెళ్ళి ఏం గౌతమ్ బాగా ఆడుతున్నావు వెరీ గుడ్ అన్నాడు. దగ్గరికి వెళ్ళి కౌగిలించుకోవడం అంటే మీ ఇద్దరికి సెట్ అవుద్దురా అని ఒక ఇండైరెక్ట్ ఇంటి ఇచ్చినట్టు అనిపించింది. అర్థమైనా? నిఖిల్ కి మనకి యష్మికి అంత సెట్ అవుద్ది, కానీ నీకు గౌతమ్ కి ప్రేరణ యష్మికి అయితే బాగా సెట్ అవుద్ది అన్నట్టుగా మాట్లాడటం. లవ్ యూ అన్న. థ్యాంక్ యూ.